లైఫ్ మొత్తం తనతో అయిపోయింది బ్రో. ప్రతి మూమెంట్లో గుర్తుండిపోయింది బ్రో. తను మొత్తం ఒక జ్ఞాపకం ఇచ్చి వెళ్ళిపోయింది. ఫుల్ ఎమోషనల్ బ్రో. వద్దు బ్రో, నేను వెళ్ళిపోతా బ్రో. అడగండి, వద్దు మీరు అడగండి. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు తన లవ్ స్టోరీ చేసుకోవడానికి మహిపవర్ రాజ్పుత్ గారు ఉన్నారు. సో తన మాటలో తన లవ్ స్టోరీ విందాం. హాయ్ సార్. హాయ్ అన్న. సో ఫస్ట్ మీరు మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఆ అమ్మాయిని ఎక్కడ చూసారు ఫస్ట్? మా లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను యాక్చువల్లీ. నేను వన్ ఫైన్ డే నేను తింటున్నా, బయట వర్క్ నుంచి వచ్చాను. తింటుంటే మా ఫ్రెండ్ నేను చూసిందిరా, డీపీ చూసి నేను పిలిచిందంటే వచ్చాను అనమాట. సరే నేను కృష్ణకాంత్ పార్క్లో ఉన్నా, వచ్చాను అన్నాడు. అవునా, నిజమా అబద్ధమా అంటే నిజం రా అన్నాడు. నాకు కాల్ చేసి ఒక అమ్మాయి పిలవడం ఏంద్రా అని షాక్ అయ్యా. సరే అని చెప్పి. అంటే ఎందుకు అట్లా అనుకున్నారు మీరు? అంటే నేను అనుకున్నా, నేను తనకు బాగా నచ్చాను అనుకున్నా. అండ్ ఇష్టం ఏమో, ఐ మీన్ ఉంటారు కదా అలా. సో వెళ్ళగా తింటున్నా, సగం తిండికి పెట్టేసి వెళ్ళిపోయినాయి. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేశాడు. తర్వాత సీజ్ మై ఫ్రెండ్ అదే అని చెప్తే ఓకే మీరు బాగా నచ్చారు మీరు నాకు, అట్లా అని చెప్పేసి పిలిచాను అని చెప్పింది. యా ఇట్స్ ఓకే అని చెప్పిన. సరే అక్కడ ఒక 5 minutes మాట్లాడినా, వెళ్ళిపోయా. ఓకే. నెక్స్ట్ డే కాల్ చేసింది. మళ్ళీ నా నెంబర్ ఎలా తీసుకుందో తెలియదు. కాల్ చేసిన తర్వాత డీజీ స్టూడియో అని ఉంటుంది అక్కడ, మా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో, డబ్బింగ్ స్టూడియో. ఓకే. అక్కడ పిలిచింది. అమ్మాయి కాల్ చేసి పిలిచిందా? తను హాస్టల్లో ఉండేది అనమాట. సో యాక్చువల్లీ అక్కడ నుంచి అలా అలా రన్ అయిపోయింది అనమాట. ఎలా అంటే రోజు పిలవడం, రావడం, కృష్ణకాంత్ పార్క్ వెళ్ళడం. అది ప్రేమగా ఎలా కుదిరిందంటే వన్ ఫైన్ డే తను నాకు పిలిచి నన్ను సడన్గా తను నాకు నేనే సడన్గా ముద్దిచ్చాను. అనుకోకుండా అయిపోయింది. అనుకోకుండా అయిన తర్వాత ఐ లైక్ యూ అని చెప్పింది. దట్స్ ఇట్, అంతే. తను ఐ లవ్ యూ 2 చెప్పింది. నేను ప్రపోజ్ చేయలేదు, జస్ట్ ఐ లైక్ యూ అంటే తను ఐ లవ్ యూ 2 చెప్పింది. ఓకే, తనకు నేనంటే ఇష్టం కదా అనుకున్నా. అప్పటి నుంచి నార్మల్గా లవ్ చేసుకుందాం అనుకున్నా. తను ఐ లవ్ యూ 2 అన్నప్పుడు మీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? నాకు ఫస్ట్ నుంచి తెలుసు తను నాకు ఇష్టపడుతుంది. నేను ఎప్పుడైతే లైక్ యూ చెప్తానో తను రెడీగా ఉంది నన్ను యాక్సెప్ట్ చేయడానికి అనుకున్నా. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే బాగుంది, అదేదో తెలియని ఫీలింగ్ బాగుంది బ్రో, అంతే. అర్థమైపోయింది ఓకే లవ్ చేస్తుంది. కానీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా ఫస్ట్లో. ముందే చెప్పాను అది కూడా, ఎందుకంటే నా వల్ల ఒకరు బాధపడకూడదు, మోసపోకూడదు, అండ్ వాళ్ళ లైఫ్ వేస్ట్ అవ్వకూడదు కదా. అందుకని ముందే చెప్పాను నేను పెళ్లి చేసుకోను అది ఇది అని చెప్పిన. అసలు అంటే పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అనుకున్నారు? ఎందుకంటే నాకంటే ఒక లైఫ్ ఉంది, తనకంటూ ఎంజాయ్ కావాలి, నాకు ఎంజాయ్ కావాలి. ఎంజాయ్ అంటే ఆ రకంగా ఎంజాయ్ అని కాదు, ఒక సపోర్ట్గా, వెల్ విషర్స్గా, అండ్ బయటికి వెళ్ళిన ప్రతిసారి కంపెనీగా, అలా ఒక మంచి ఫ్రెండ్, లవర్ అని తెలుసు బట్ మంచి అమ్మాయి, మంచి సపోర్టర్ అలా ఉంటే చాలు అనుకున్నా. కానీ నాకు తెలియకుండానే నేను చాలా బాగా లవ్ చేసిన. అలా అని కాదు, నాకు తెలియకుండానే నా మనసు అనేది తనకు బాగా కనెక్ట్ అయిపోయింది, బాగా టచ్ అయిపోయింది. తను మధ్యలో 2 times అడిగింది నాకు పెళ్లి చేసుకోమని చెప్పేసి, బట్ నో అని చెప్పిన. అది February 14th వచ్చింది లవర్స్ డే. ఆ రోజు బయటికి వెళ్తే ఏదో పార్టీ వాళ్ళు పెళ్లి చేస్తారు అన్నారు. ఆ రోజు బయటికి వెళ్ళే భయపడ్డా. ఇక నెక్స్ట్ నుంచి నాకు స్టార్ట్ అయింది ఇంకా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళు వేరే క్యాస్ట్, మనం హిందూ, వాళ్ళు ముస్లిం అన్నమాట యాక్చువల్లీ. సో మధ్యలో టాపిక్ వచ్చింది అది ఇది అని చెప్పేసి. సరే తను నాకు దక్కదు అని అనుకున్నా, నేను లవ్ చేసిన. దక్కదు అని తెలుసు, కానీ నాకంటూ ఒక నమ్మకం ఉంటుంది కదా, తను ఎలాగైనా నేను దక్కించుకోవాలని చెప్పేసి డీప్ లవ్కి వెళ్ళిపోయాను. ఇక నాకంటూ నా లవ్ మీద నాకు ఫుల్ నమ్మకం బ్రో, అంతే. సో అలా లవ్ స్టార్ట్ అయింది బ్రో. తర్వాత లివింగ్ టుగెదర్లో ఉన్నాం. అంటే ఒక 4 months ఒకే రూమ్లో ఉన్నాం, రూమ్ తీసుకున్నాం. మీరు అంటే గెట్ టుగెదర్ ఉన్నారు కదా, ఒకే రూమ్లో ఉన్నారన్నారు. సో మీకు మనీ ఎట్లా? మీరు జాబ్ చేయట్లేదు. మనీ ఎట్లా అంటే నాకు పేరెంట్స్ పంపించేవాళ్ళు, తన పేరెంట్స్ పంపించేవాళ్ళు, అండ్ నేను అక్కడక్కడ సంథింగ్ చిన్న వర్క్ చేసుకునేవాళ్ళని.
అలా వర్క్స్ చేసుకుంటూ నేను లోన్ కూడా తీసుకున్నా, దాన్ని కట్టేసిన కూడా. లోన్ తీసుకున్నా మళ్ళీ రిటర్న్ చేసిన. నువ్వు జాబ్ చేయట్లేదు, డబ్బులు రావట్లేదు, ఎలా బ్రతకాలని చెప్పేసి ఊరికే నసబెట్టేది నాకు. నువ్వు జాబ్ చేయి, అది కాదు, నువ్వు ఫ్రెండ్స్తో వెళ్తావు అంటే ఫ్రెండ్స్తో వెళ్తావు, అది అని చెప్పేది. బట్ నేను పట్టించుకోలే. తనకి ఇక ఎలా కుదిరిందో ఏమో నన్ను వదిలేయడానికి. బట్ తను వదిలేసింది అంతే. అంతగా లవ్ చేసుకున్న వాళ్ళు అంటే రీజన్ ఇదేనా? ఈ రీజన్ వల్లే వదిలే అంటే రీజన్ అంటే విడిపోవడానికి రీజన్ ఇదేనా మెయిన్ రీజన్? ఇక మెల్లమెల్లగా నా మీద లవ్ అనేది తగ్గించుకుంటా, తగ్గిపోయింది అనమాట. మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అనమాట. అది ఎందుకు తగ్గిందో అనేది ఆ విషయం నాకు అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నా ఏంటంటే నేను కేర్ చేయట్లేదు సరిగా, గొడవ వల్లనా లేకపోతే జాబ్ లేదన్నా, మాట వినట్లేదా, ఇది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కామన్గా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నార్మల్గా గొడవలు అవుతాయి, కొడతారు. ఇప్పుడు నా మనిషి అన్న తర్వాత పక్కా చేయలేపుతారు కదా. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పక్కా ఇక నా మనిషి అన్నప్పుడు నేను ఏదైనా చేసుకుంటా, ఆ రైట్స్ మనకున్నాయి. కానీ అలా అని చెప్పి చంపాం కదా. సో గొడవ అయింది, కొట్టాను, తను కోప్పడింది, తను నా మీదకి వచ్చింది, ఇక అంతా జరిగింది, అంతా మన మధ్య కదా, బయట కాదు కదా అని చెప్పేసి ఉండొచ్చు కదా. ఇక ఆ గొడవలో థర్డ్ పర్సన్ తెలిసింది, వాళ్ళకి తెలుసు అనమాట. థర్డ్ పర్సన్ తెలిసిన తర్వాత వాళ్ళు అటు అక్కడక్కడ చెప్పేసిన తర్వాత ఫుల్ ఫ్రస్ట్రేషన్లో డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇక అలా వెళ్ళిపోయింది. అంత డీప్గా లవ్ చేసుకున్న వాళ్ళు సడన్గా ఆ అమ్మాయి అంటే మేడం గారు ఇట్లా వెళ్ళిపోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే నాకంటే ఒక వర్డ్ లేదు, నాకు వర్డ్ లేదు, అసలు నాకంటే ప్రపంచం లేదు, ఉన్న ప్రపంచం వెళ్ళిపోయింది, నాకు అసలు లేదు. నా జీవితం ఎందుకు, నాకు అప్పుడు ఎవరు గుర్తు రాలే, పేరెంట్స్, ఫ్రెండ్స్, నా జీవితం, నా లైఫ్ ఏం గుర్తు రాలా. తను ఉంటే నేను ఏదైనా సాధిస్తా అనుకున్న అంత రేంజ్లో ఉన్నా, నేను అంత సపోర్ట్ ఉండేది. బట్ తను వెళ్ళిపోయిన తర్వాత టోటల్ వీక్నెస్ అయిపోయా. 1 month నేను చాలా బాధపడ్డా. నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి భయంతో మా ఫ్రెండ్ సుధా అని ఉంటాడు, ఆయన ఇంకో సుభాన్ అని ఉంటాడు, వాళ్ళిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా బాగా కష్టపడతారు. సో వాళ్ళ రూమ్ వేరే అన్నమాట. నా కోసం ఒక 10 days ఏమో ఉన్నారు మా ఇంట్లో, నా రూమ్లో 10 days ఉన్నారు. నేను చేసుకుంటా, తన దగ్గర ఉండాలి, కంపెనీ ఉండాలి, తను చూసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు తను ఏం చేస్తుంది? తను ఏం చేస్తుందంటే తెలీదు నాకు. అప్పుడు కాల్ చేసినప్పుడు నేను ఇక్కడే చిన్న ప్రైమరీ స్కూల్లో జాబ్ చేసుకుంటున్నాను, ఇంకా హైదరాబాద్ రాలేను, అది ఇది చెప్పింది. సరే ఓకే, టోటల్గా కంప్లీట్గా క్యూర్ అయిపోయి ఆ బాధల నుంచి బయటికి వచ్చేసి సరే అని చెప్పేసి నార్మల్గా ఉన్నా. ఎందుకంటే నాకు సపోర్టింగ్ సజెషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఆ హ్యాపీనెస్లో ఉన్నా అంతే. మళ్ళీ మీరు ఇలా టాపిక్ తీస్తే ఇంకా బాధపడాల్సిన అవసరం వస్తుంది. అంటే దానికోసం మీరేమైనా ఏడ్చుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా తన దూరం అయిపోయిన తర్వాత? చాలా బ్రో, 2 months ఏడ్చాను బ్రో. 2 months ఏడ్చాను బాగా. తినలేదు, 1 month తినలేదు, బక్కగా అయిపోయినా. ఆ ఇంటర్వ్యూలో చాలా మంది ఇంత బక్కగా అయినా అంటే కేవలం తన కోసమే. తినలేదు, తినబుద్ధి కాదు. అదే రోజు చికెన్ చేసి వెళ్ళిపోయింది తను. ఎవ్రీడే నేను చికెన్ తెచ్చిన ప్రతిసారి తను గుర్తుకొస్తుంది. తను నేర్పిన సంఘటనలు, సందర్భాలు నాకు చాలా ఉన్నాయి. తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా బ్రో. లైఫ్లో చాలా నేర్చుకున్నా. ఇప్పుడు లైఫ్ ఏంటో నేర్చుకున్నా తన వల్ల. నా లైఫ్ ఏంటి, ఇప్పుడు అమ్మాయితో టైంపాస్ చేయాలా, ప్లే బాయ్ చేయాలా, లేకపోతే నేను ఏం చేయాలి, నా లైఫ్ చూసుకోవాలా, గోల్ చూసుకోవాలా, ఆ లైఫ్ అంటే టోటల్గా తెలిసిపోయింది బ్రో. అంతే, మొత్తం రీడ్ చేసేస్తున్నా. సో తన వల్ల తనకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తానంటే ఏమంటారు? రాదు. ఒకవేళ రాదు. అది ఒకవేళ వస్తానండి, వాళ్ళ పద్ధతులు వేరు, ఫస్ట్ వాళ్ళ రెస్ట్రిక్షన్ వేరు. సో వాళ్ళని బట్టి వాళ్ళు నడుచుకుంటారు. అంతేగాని వాళ్ళ మమ్మీ డాడీ మాట హద్దు దాటి బయటకు రారు వాళ్ళు. అది ఫుల్ డ్యామ్ షూర్. అది రాదు. వచ్చినా నేను అంతే. తను మళ్ళీ వస్తే ఏం చేసుకుంటా, చూస్తా, ఫస్ట్ ఏడుపు వస్తుంది, ఏడుస్తా, పక్కన ఎవరున్నా పర్లేదు, హక్ చేసుకుంటా, చిన్న ఇక్కడ కిస్ పెట్టి సరే బాయ్ అని చెప్పేసి వచ్చేస్తా. అంటే మీరు ఉండగలరా అమ్మాయిని వదిలేసి? అంతగా ప్రేమించిన అమ్మాయి ఇంకా మన లైఫ్లోకి రాదు, వేరే ఒక అతని మ్యారేజ్ చేసుకుంటే తెలిసి మీరు ఉండగలుగుతారా? బ్రో, ఇప్పుడు తను కాల్ చేసి ఏం చెప్పింది నాకు, ఇన్ని రోజులు ఉన్నా చాలు, ఫుల్ ఎంజాయ్ చేసినాం, బాగా చేసినాం,
ఇప్పుడు ఇప్పుడు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, వాడితో నేను హ్యాపీగా ఉండగలను, హ్యాపీగా ఉంటాను, నువ్వు హ్యాపీగా ఉండు, జస్ట్ మూవ్ ఆన్ ఇట్ అని చెప్పింది. బట్ తను వన్స్ రిప్లై ఇచ్చింది, డోంట్ కాల్ మీ, నెవర్ కాల్ మీ, ఐ నెవర్ కాల్ టు యూ అగైన్, జస్ట్ మూవ్ ఆన్ ఇట్ అంతే. ఇంత లవ్ చేసిన అమ్మాయి అలా ఎలా చెప్తుంది? తనకంటే మనసు ఉంది కదా, ఆ మనసు అనేది అందరికంటే ఒక మనసు జెన్యున్ కూడా ఉంటుంది కదా, మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. అలాంటి స్వచ్ఛమైన మనసు తను ఎలా వదులుకుంది అనేది నాకు డౌట్, బాగా డౌట్. అది ఒక పెద్ద డౌట్ నాకు. ఎంత అంటే లైఫ్లో ఇక అనుభవించింది ఏది లేదు, దాంతో మొత్తం అయిపోయింది నాకు, టోటల్ అయిపోయింది, ఏం లేదంటలేదు, టోటల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బీ లైఫ్ ఎలా ఉంది? బీ లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది, ప్రజెంట్లీ చాలా బాగుంది. ఫ్యాన్స్ ఉన్నారు మనకి, సపోర్ట్ మీడియా ఉంది, ఇంకా నన్ను లవ్ చేస్తున్న అమ్మాయిలు, నాకు సపోర్ట్ చేస్తున్న అబ్బాయిలు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇప్పుడు. ఆ టిక్టాక్ వల్ల చాలా థ్యాంక్స్ చెప్పాలి టిక్టాక్కి అండ్ శంకర్మణి నాకు లైఫ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శంకర్మణి, మీరు నాకు లైఫ్ ఇచ్చారు. ఒక్క వీడియోతో నేను హల్చల్ అయ్యి అంటే జస్ట్ ఒక 16 hours లో 1.6 million వీడియోస్ అది వ్యూస్ దాటిపోయింది. తర్వాత ఆ వ్యూస్, ఆ లైక్స్ చూస్తుంటే నాకు ఆకలి కూడా అవ్వలేదు, ఆ నైట్ అసలు పడుకోలేదు నేను. ప్రతి మూమెంట్ తనే గుర్తుకొస్తుంది, ఏ వస్తువు కొనాలన్నా తనే గుర్తుకొస్తుంది. లైఫ్ మొత్తం తనతో అయిపోయింది, ప్రతి మూమెంట్లో గుర్తుండిపోయింది. తను మొత్తం ఒక జ్ఞాపకం ఇచ్చి వెళ్ళిపోయింది. ఎమోషనల్ కంట్రోల్ వద్దు బ్రో, నేను వెళ్ళిపోతాను. మీరు అడగండి, వద్దు మీరు అడగండి. లేదు బ్రో, మీరు ఆ టాపిక్ తీయకండి. ఓకే ఓకే, కూల్. క్వశ్చన్ అడిగింది, నా లైఫ్ గురించి అడిగింది. ఓకే ఓకే, వద్దు. వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వచ్చాను, ఇలా టాపిక్ చేసి మీరు బాగా. ఓకే కూల్, ఎమోషనల్ అవ్వకండి, కొద్దిగా కూల్ అవ్వండి. వాటర్ తీసు. చిన్న విషయం, మీకు టిక్టాక్లో గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది. సో ఎంతోమంది అమ్మాయిలు మీకు మెసేజ్ చేస్తుంటారు. అంతమంది వదిలేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం మీరు ఇట్లా ఏడుస్తున్నారు, ఎందుకలా? ఏం మాట్లాడుతున్నారు బ్రో మీరు? ప్రాణంగా ప్రేమించాను బ్రో, ఇక్కడ గుడి కట్టుకున్న తన కోసం. వన్స్ ప్రేమించిన తర్వాత తను వదిలేసిందేమో బై మిస్అండర్స్టాండింగ్, కానీ నేను వదిలేదు కదా. నేను ప్రేమించాను, వదిలేకపోయాను, తను నన్ను వదిలేసింది. పోనీ తను వదిలేసాను చెప్పేసి నేను వదిలేస్తే నేను ప్రేమించిన ప్రేమకి అర్థం ఏంటి బ్రో? దానికి వాల్యూ ఏంటి? నా ప్రేమకంటూ ఒక వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఉంది, తను ఇవ్వలేదు, వెళ్ళిపోయింది. అలా అని చెప్పేసి నేను ఇవ్వకూడదా? మీరు లైఫ్ లాంగ్ ఇలానే ప్రేమిస్తూనే ఉంటారు అమ్మాయిని? నేను ఎప్పుడు హేటింగ్ చేసుకున్నాను బ్రో, వన్స్ లవ్ చేశాక హేటింగ్ చేసుకున్నాను. తను వదిలేసి అని చెప్పేసి నేను వదులుకోను కదా. తను లవ్ చేసింది, లవ్ని వాల్యూ ఇవ్వలేదు, వెళ్ళిపోయింది. బట్ నా ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి నా ప్రేమ నేను వాల్యూ ఇవ్వాలి. నా కోసం ఇంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఇంతమంది నాకు వాల్యూ ఇస్తున్నారు, నా ప్రేమకి వాల్యూ ఇస్తున్నారు.
నేనెందుకు ఇవ్వకూడదు? ఓకే బ్రో, మీరు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఒక్కసారి మీ ముందు నిలబడితే తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బ్రో, ప్రాణం ఇచ్చి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి సడన్గా కళ్ళ మీద వస్తే మాటలు రావు బ్రో. కన్నీళ్ళు తప్ప మాటలు రావు. ఏం మాట్లాడతాం? ఏమన్నీ మాట్లాడతాను? టాపిక్ ఏముంది అక్కడ? ఓకే బ్రో, ఒకవేళ తనకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్ల పాపలతో మీరు వెళ్తుంటే మీకు మీ కళ్ళ ముందు కనబడితే అప్పుడు ఏం చెప్తారు? చూస్తా, ఫస్ట్ హ్యాపీగా ఉందని అడుగుతా. లేదు అని అనిపించిందా, ఆ బాధ తట్టుకోలేను బ్రో. పెళ్ళి చేసుకుంటా, నేనే చేసుకుంటా, తను తీసుకొస్తాను. సూపర్ బ్రో, సూపర్. సో ఈ జనరేషన్ లవర్స్కి, ప్రేమికులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్రో, నేను ఎక్స్పీరియన్స్ అయిందని జస్ట్ ఒకటి ఏంటంటే, సరే మీకు లవ్ చేస్తున్నారా, లవ్ చేయండి. అది ఫక్ కోసమా లేకపోతే లైఫ్ కోసమా గుర్తుపెట్టుకుని లవ్ చేయండి. ఫక్ కోసం అయితే మధ్యలో ఫక్ అవుట్ అయిపోయింది, అంతేగాని మీరు 24 years ఏజ్ వచ్చాక తర్వాత లవ్ చేయండి అంతే. జస్ట్ సెల్ఫ్ టేక్ కేర్ తీసుకోండి అంతే, ఏం లేదు. మీకు అర్థమవుతుంది, నీ మనసుకి నీకు అర్థమవుతుంది, అంతే అంతే చెప్పాలి. ఓకే, థ్యాంక్స్ బ్రో, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ మీరు ఇంకా డెవలప్ అవ్వాలని, మంచి పొజిషన్ పోవాలని, మూవీ అవకాశాలు కూడా మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రో చెప్పడం, మూవీ ఛాన్స్ వచ్చింది, హీరోగా వచ్చింది. ఓకే, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. ఇట్టే మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాము. Thank you, sir. ఓకే, థ్యాంక్స్.